హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆనంద్ టెక్ అండ్ లాగ్స్. ఈరోజు మనం డిజిటల్ వాచ్ అనేది ఆగిపోయినప్పుడు పీసీబీ బోర్డ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పీసీబీ బోర్డు కంపెనీ తరపు నుంచి 500, 600, 1000 ఆ విధంగా వాళ్ళు మార్జిన్ అనేది ఇస్తుంటారు. అదే పీసీబీని తక్కువలో ఎలా మనం చేంజ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చూసారు కదా, అజంతా పీసీబీ అనమాట. ఇది ట్రాన్స్ఫారం కంప్లైంట్ ఉంది, 500 రూపీస్ ఛార్జెస్ అడిగారు. అయితే ఇది నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఇది 220 సప్లై నుంచి 5 వాట్స్ డీసీలో కన్వర్ట్ అవుతుంది. అయితే నేను ఆలోచించింది ఏంటంటే, ఈ పీసీబీ 5 వాట్స్లో డీసీ కరెంట్ వస్తే మనం ఇది రన్ అవుతుందో లేదా అనేది టెస్ట్ చేసామన్నమాట. అది ఏ విధంగా టెస్ట్ చేసామో ఈ వీడియోలో చూద్దాం. ఆ పీసీబీకి బదులుగా మనం పాత ఛార్జర్స్ ఉంటాయి కదా, 5 వాట్స్ ఛార్జర్స్, ఈ ఛార్జర్ని మనం తెచ్చుకున్నాము. చూసారు కదా, ఇది 5 వాట్స్ ఛార్జర్. ఈ ఛార్జర్ని రిమూవ్ చేసి ఈ లోన్ ఉన్న పీసీబీ ఉంటుంది కదా, చూసారు కదా, ఈ పీసీబీని ఏసీ వైట్ వైర్లు ఉన్నవి ఏసీ, ఈ రెడ్ బ్లాక్ ఉన్నది డీసీ సప్లై అనమాట. ఈ ఏసీ వైర్లకి మనకి డిజిటల్ క్లాక్లో వచ్చిన మెయిన్ సప్లై వైర్లు ఆ ఏసీ కరెంట్కి మనం జాయిన్ చేసుకోవాలి, సోల్డరింగ్ చేసుకోవాలి. డీసీకి ప్లస్ మైనస్ మనం క్లామీటర్ ద్వారా కానీ మల్టీమీటర్ ద్వారా కానీ చెక్ చేసుకుని డీసీ సప్లై అది ప్లస్ ఎక్కడుందో మైనస్ ఎక్కడుందో యాస్టీజ్గా అది ఫిక్స్ చేసుకోవాలి. మనం డిజిటల్ క్లాక్ వచ్చిన జాక్ని ఈ డీసీలో మనం సోల్డరింగ్ చేస్తున్నాం. చూసారు కదా, మనం డీసీ జాక్ని సోల్డరింగ్ చేసుకున్నాం. అదేవిధంగా ఏసీ సప్లైని కూడా కరెంట్ 220 వచ్చే సప్లైని కూడా మనం అక్కడ సోల్డరింగ్ చేసుకోవాలి. చూసారుగా, ఆ పీసీబీకి మనం సోల్డరింగ్ అనేది చేసేసాము. ఏసీ వైర్లు డీసీ వైర్లు కూడా మనం సప్లై చేసాము. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూద్దాము, ఇది అసలు టెస్ట్ చేద్దాము అవుతుందా లేదా అనేది. చూడండి, సోల్డరింగ్ అంతా నీట్గా ఏ లూజ్ కాంటాక్ట్ లేకుండా ఒకసారి లాగి మరి టెస్ట్ చేసుకుని బాగా సోల్డరింగ్ చేసుకోవాలి. మనకు ఆ డిస్ప్లేకి వచ్చిన జాగ్ని మనం డిస్ప్లేలో పెట్టుకున్నాం. అది చూసారు, ఆన్ చేశాను. ఇది 100% వర్క్ అవుతుంది అనమాట. మనం 500, 600, 1000 పెట్టి అక్కడ మనం షోరూంలో కొనుక్కునే బదులు 100 to 120 రూపీస్లో మనం చేసుకుంటే సరిపోతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.